బ్యాక్ ఆ గతం అతన్ని నిద్రపోనివ్వలేదు. అతడు ఆడిన నెత్తుటి ఆట 20 ఏళ్ల తర్వాత సైతం అతన్ని వెంటాడింది. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ ఒక మాజీ నక్సలైట్ ప్రాణం తీసింది. ఇది కేవలం ఒక హత్య కాదు, 2 దశాబ్దాల పాత కక్షలు పగలతో ప్లాన్ చేసిన ఒక సినిమాటిక్ క్రైమ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ హై ప్రొఫైల్ హత్య కేసు ఏ హాలీవుడ్ థ్రిల్లర్కు తీసిపోదు. నిందితుడి ప్రతీకార దాహం, అతడు రచించిన హంతక వ్యూహం వినేవారిని నివ్వెరపరుస్తోంది. దాదాపు 2 దశాబ్దాల క్రితం ఆయనో తుఫాన్ మావోయిస్టు ఉద్యమంలో డిప్యూటీ దళ కమాండర్ గా విధులు నిర్వర్తించారు. ఎన్నో ఎన్కౌంటర్లు, రక్తపాతంలో ఆయన పేరుంది. ఆయనే రాజన్న సిరిసిల్ల జిల్లా గండిలచ్చక్కపేటకు చెందిన బల్లెపు నరసయ్య అలియా సిద్ధన్న. 2004లోనే పోలీసులకు లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్నాడు. కానీ గతం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఇటీవలే సిద్ధన్న తన టీంలోని మరో 2 కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. మావోయిస్టు పార్టీ వ్యవహారాలు, ఉద్యమ నాటి ఘట్టాలను వివరించాడు. అదే సమయంలో జగిత్యాలకు చెందిన ఒక వ్యక్తిని తాము చంపామని ప్రస్తావించాడు. ఈ ఇంటర్వ్యూను చూసిన జగిత్యాలకు చెందిన జక్కుల సంతోష్ అనే యువకుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఎందుకంటే చంపింది తన తండ్రినే. తండ్రిని చంపిన వ్యక్తిని గుర్తించిన సంతోష్ గుండెల్లో పగ అగ్నిపర్వతంలా రగిలింది. తన తండ్రి హంతకుడు దొరికేశాడనే సంతోషం ప్రతీకార దాహంగా మారింది. సిద్ధన్నను హతమార్చేందుకు అతి జాగ్రత్తగా ప్లాన్ రచించాడు. ఈ క్రమంలో మాజీ నక్సలైట్ సిద్ధన్నతో పరిచయం పెంచుకున్నాడు సంతోష్. అతడి ఇంటిపై రెక్కి నిర్వహించారు. మీరు ఇంటర్వ్యూలు చాలా బాగా ఇస్తున్నారు, నేను మీ పెద్ద అభిమానిని అంటూ నమ్మించాడు. యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ ఉందని, మళ్ళీ ఒక డీటెయిల్డ్ ఇంటర్వ్యూను తీసుకోవాలని కోరాడు. గురువారం సాయంత్రం ప్లాన్ ప్రకారం సిద్ధన్నను సిరిసిల్ల వేమ్లవాడ రహదారిలోని అగ్రహారం గుట్టల్లోకి పిలిపించాడు. ఇంటర్వ్యూ తీసుకునే నెపంతో నమ్మకంగా వచ్చిన సిద్ధన్నపై ఒక్కసారిగా తన ప్రతీకారాన్ని చూపించాడు. పెద్ద బండరాళ్లతో అతి కిరాతకంగా మోదీ చంపేశాడు. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత గానీ పోలీసులకు ఈ హత్య గురించి తెలియలేదు. ఎందుకంటే నిందితుడు జక్కుల సంతోష్ నేరుగా జగిత్యాల పోలీస్ స్టేషన్లో లొంగిపోయి తన నేరాన్ని అంగీకరించాడు. తండ్రిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకున్నానని చెప్పడంతో ఈ ఘటన వెనుక ఉన్న భయంకరమైన కథ వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన వేమ్లవాడ పోలీసులు మృతదేహాన్ని వేమ్లవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధయ్య అనే ఎక్స్ పీపుల్స్ వార్ మావోయిస్ట్ అగ్రహారం గుట్టల సమీపంలో మృతి చెందిడు అనే సమాచారం ద్వారా మేము వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళకి సమాచారం అందించాం. ఈ గుర్తు తెలియని వ్యక్తులు అగ్రహారం గుట్టల సమీపంలో అతన్ని హత్య చేసినట్టు వాళ్ళ కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు. సిద్ధన్న దశాబ్ద కాలం పీపుల్స్ వార్ దళంలో పనిచేశాడు. 2003లో ఆనాటి జిల్లా కార్యదర్శి ఆజాద్ అలియాస్ గాజర్ల సారయ్య ఆదేశాలతో కోవర్టులుగా భావించిన 9 మందిని ఎన్కౌంటర్ చేసిన ఘటనల్లో ఇతను ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఈ ఘటనలు తనను కలిచివేశాయని సిద్ధన్న ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ ఆ గతమే అతడి ఉసురు తీసింది. లొంగిపోయిన తర్వాత సిద్ధన్న బీఆర్ఎస్ లో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నాడు. 2 భార్యలు 3 పిల్లలు ఉన్న సిద్ధన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన సన్నిహితులు కోరుతున్నారు. 3 నెలల నుండి 4 నెలల నుండి వాళ్ళ ఊరికి వస్తూ వాళ్ళ సొంత గ్రామమైనటువంటి గండిలెచ్చిపేటకు వస్తూ ఆ సిద్ధన్నీళ్ళు ఎక్కడ అని చెప్పేసి పదే ప్రతి వ్యక్తిని అడగడము, ఆయన అడ్రస్ తెలుసుకుని ఆయనతో గత 4 నెలల నుండి సోపత్ చేసి అది ఏదో మాట్లాడదామని చెప్పి ఆ గుట్టలను తోలుకొని వచ్చిండ్రు. గుట్టల మధ్యకి రాగానే ఈ 3 నెలల నుంచి కలిసి ఉన్న స్నేహం కదా అని చెప్పి ఇతను నమ్మగలిగిండు. ఆ నమ్మడం ద్వారా వాళ్ళు ఈ పగబట్టిండ్రు అని అతనికి తెలియక వాళ్ళతో పోవడం జరిగింది. అంతేగాని వాళ్ళకు వీళ్ళకి ఎలాంటి లొల్లులు లేవు. గతం అది పూర్వం జరిగినటువంటి అప్పటి పార్టీ నేతృత్వంలో జరిగినటువంటి సమస్యలకు దీనికి సంబంధం లేదు కదా. అదే దాని గురించి ఆ గరీబు పేదవారికి, ఆ కుటుంబానికి మీరు ఈ గవర్నమెంట్ కానీ వాడు కానీ సహాయం చేయాలి. పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సంతోష్ ఒక్కడే ఈ హత్య చేశాడా లేక ఇందులో ఇంకెవరి భాగస్వామ్యమైనా ఉందా? సిద్ధన్న దళ సభ్యుల్లో మిగిలిన వారిపై కూడా ఏమైనా పగలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. మొత్తంగా పాత పగలు నక్సల్ ఉద్యమ చరిత్ర ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ ద్వారా మళ్లీ తెరపైకి వచ్చి ఒక ప్రాణం తీసింది. పబ్లిక్ గా తమ గతాన్ని వెల్లడించడం ఎలా మృత్యువుకు దారి తీసిందో ఈ ఘటన చెబుతోంది.
మాజీ నక్సలైట్ల జీవితాలు ఎంత ప్రమాదంలో ఉంటాయో, కక్షలు ఎంత కాలమైన వెంటాడుతాయో ఈ ఉదంతం నిరూపించింది.